మార్నింగ్. ఈ వారం షేర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందంటే, హెడ్లైన్స్ను మనం గమనిస్తే అన్లిస్టెడ్ షేర్ల హవా అంటూ క్రయ విక్రయదారుల మధ్య ఆర్డర్ల మ్యాచింగ్, అదేవిధంగా ప్రస్తుతం ఈ షేర్లకు గిరాకీ బాగా ఉన్నట్లు కొన్ని షేర్లను సూచించారు. ముఖ్యంగా ఈ వారంలోనే 5 IPOలు 6 లిస్టింగ్లు అయినాయి 6. అదేవిధంగా 5 IPOలు ఈ వారంలోనే అన్నీ కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిస్తే, లాభాలున్నా పరిమితంగానే అధిక షేర్ల ధరలే కారణం. ప్రధాన సంకేతాలు కనిపించడం లేదు. ఫార్మా, బ్యాంకింగ్కు సానుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి అంటూ అనలిస్టులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిఫ్టీ లెవెల్ 50కి 23,650, 23,500 వద్ద మద్దతు, 23,950, 24,100 వద్ద నిరోధం ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ట్రంప్ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో అమెరికా రాణించవచ్చున్న అంచనాలతో తోడు దేశీయంగా మూలధన వ్యయాలు పెరిగి చాలా రంగాలకు ఊతం నిలుస్తవచ్చన్న భావనలు ఉన్నాయి. బుధవారం వెలువడనున్న డిసెంబర్ నెల GST వసూళ్ల ప్రభావం కనిపించవచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే, ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ సోమవారం కదులాడే అవకాశాలు 52,000 స్థాయిని చేరవచ్చు. 51,000 వద్ద మద్దతు ఉంది. 52,750 వద్ద నిరోధం ఉంటుందని అంచనా. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ రంగ బ్యాంకుల షేర్లపై అధిక కొనుగోళ్లు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇండోసిండ్ బ్యాంకు షేరు వెలుగులోనికి రావచ్చు ఈ వారం. దాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్లో ఇండోసింద్ బ్యాంకు ఎంత పెరుగుతుంది ఏది అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. ఈ వారంలో ఇండోసింద్ బ్యాంక్ ప్రస్తుత రేటు గురించి దీన్ని అనాలిసిస్ చేద్దాం ఒక్కొక్కసారి. రెండోది వాహన షేర్ల గురించి. ఈ వాహన షేర్లు ఏ విధంగా కదులాడవచ్చు అంటే, బలహీనమైన రీటైల్ గిరాకీ వల్ల డిసెంబర్ అమ్మకాలు ద్విచక్ర వాహనాలు ఓ మోస్తరుగా ఉండొచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో నిఫ్టీ వాహన సూచి కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వాహనాల నిఫ్టీ పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ముడి చమురు, రూపాయి ధరల చలనాల ఆధారంగా ఈ కంపెనీల షేర్లు కదలాడవచ్చు. 2025లో చమురు ధరలు బలహీనంగా ఉండొచ్చు. అమెరికా, OPEC ఇతర దేశాల్లో ఉత్పత్తి పెరగడం, గిరాకీ పెద్దగా లేకపోవడం వల్ల దీనికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. చౌక ఉక్కు దిగుమతులపై ట్రంప్ ఎంత మేరకు సుంకం విధిస్తా అన్న దానిపై ఉన్న అనిశ్చితుల వల్ల లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణిలో చెల్లించవచ్చు. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణగా మనకు అంచనాలను వేయవచ్చు. ముఖ్యంగా టెలికాం కంపెనీల షేర్లు ప్రామాణిక సూచీలతో పాటే కదలాడవచ్చు. ఎటువంటి దేశీయ అంతర్జాతీయ సంకేతాలు లేకపోవడం, అదేవిధంగా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి టెలికాం రంగానికి. సిమెంట్ కంపెనీల షేర్లు కూడా కొంత పెరగడానికి అవకాశాలు కొంచెం ఉన్నాయి. యంత్ర పరికరాల కంపెనీ షేర్లు అధిక విలువలో ఉండడంతో లాభాలు పరిమితంగా ఉండవచ్చు. IT కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణుల్లో చెల్లించవచ్చు. అక్టోబర్, డిసెంబర్ ఫలితాల ముందే మదుపరు లాభాలను స్వీకరించవచ్చు అన్న అంచనాలు ఇందుకు కారణం. రూపాయి క్షీణత కొంత మేర ఈ షేర్లకు మద్దతు నిలబడవచ్చు. ఇతర రంగాలతో పోలిస్తే ఫార్మా రంగ కంపెనీల షేర్లు లాభాలను కొనసాగించవచ్చు. రక్షణాత్మక రంగం కావడంతో ఎక్కువ కొనుగోళ్లకు అవకాశం ఉంది. రూపాయి క్షీణత కలిసి రావచ్చు. పట్టణ ప్రాంతాల్లో బలహీన గిరాకీ ధోరణులు, అధిక ముడి పదార్థాల ధరల కారణంగా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. FMG షేర్లు ఈ వారంలో బలహీనపడవచ్చన్న నిఫ్టీ FMGC సూచీకి 55,400 వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. 57,500, 58,000 మధ్య నిరోధం కావచ్చు. ఇక ముఖ్యంగా మనం గమనిస్తే ఈ రిలయన్స్ జామ్నగర్ ప్లాంట్కు 25 ఏళ్ళు, అదేవిధంగా
ఈ మన సెబీ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ చాలా మార్పులు రాబోతున్నాయి. దాన్ని అనుగుణంగా ట్రేడింగ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేటువంటి అంశం మనం చెప్పబోతున్నాం. ముఖ్యంగా ఈ వారంలో 5 ఐపీఓలు ఏ విధంగా ఉండేది కూడా దాని యొక్క పేర్లు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక ముఖ్యంగా ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ ఈ ఐపీఓ డిసెంబరు 31న ప్రారంభమై జనవరి 2న ముగుస్తుంది. జనవరి 2న ముగియనుంది. ధరల శ్రేణిని 204, 215గా నిర్ణయించారు. గరిష్ట ధర వద్ద కంపెనీ 260 కోట్లు సమీకరించారు. రిటైల్ మదుపరులు కనీసం 69 షేర్లకు అప్లై చేసుకోవాలి. 69 షేర్లకు అప్లై చేసుకోవాలి. గత వారం ఐపీఓ ముగించుకున్న వెంటిస్ హాస్పిటాలిటీ, షెనోర్స్ ఫార్మాటికల్స్, కరోరా ఇండియా, యూనిమేక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్లు ఈ వారం ఎక్స్చేంజ్లో నమోదు కానున్నాయి. ఇక ఎస్ఎంఈ విభాగంలో టెక్నికేమ్ ఆర్గానిక్ డిసెంబర్ 31, జనవరి 2, లియో డ్రై ఫ్రూట్స్ అండ్ సైన్సెస్ జనవరి 1 నుంచి 3, డానిల్ ఇవన్నీ కూడా ఐపీఓ తేదీల్లో 3, 7 జనవరిలో రాబోతున్నాయి. అదేవిధంగా గత వారంలో అన్యా పాలిటెక్ ఐపీఓ 30న, సిటీకెమ్ ఇండియా ఐపీఓ 31న ముగియంది. ఇంకా కూడా 30న ముగిసేటివి 31 కూడా ఉన్నాయి. కాబట్టి ఐపీఓలు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జాగ్రత్తగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ లాభాలు పొందే అవకాశాలు ఈ వారంలో ఐపీఓలో ఉన్నాయి. కాబట్టి లిస్టింగ్ వస్తున్నాయి. లిస్టింగ్ గెయిన్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేసుకోవాలి. దాన్ని ఒక 5-10% నష్టం వచ్చినా తీసేసినట్లయితే లాభాలు రావడానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంటు మనం ఒక బ్యాంక్ షేర్ను సూచించడం జరిగింది. వాళ్ళు ఆ బ్యాంక్ షేర్ను కూడా ఎంత రేట్ ఉంది అనాలిసిస్ తర్వాత చేద్దాం. నమస్తే. అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్పడం జరిగింది. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.